హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో స్టోన్ చైన్ నార్మల్ పాదం మీద ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, హ్యాండ్స్కి వేసాను. చాలా నీట్గా అయితే వచ్చింది, కానీ చాలా జాగ్రత్తగా అయితే వేయాలండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే పొరపాటున ఒకసారి అయితే చైన్ మీద పడిపోయింది. నా సూది అయితే ఒకటి విరిగిపోయింది. మళ్ళీ ఇంకొకటి సెట్ చేశాను. చూడండి, ఈ బ్లౌజ్కి వచ్చేసి స్టోన్స్ చైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా. మనం సింగిల్ పాదం మీద కాకుండా డబల్ పాదం మీద కూడా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్గా అయితే చేయాలండి. చాలా నిదానంగా కూడా చేయాలన్నమాట. ఆ రెండిటికి స్టోన్కి అటు ఇటు చైన్ కదా, మధ్యలో మనకి కుట్టు అనేది పడేటట్టు చూడాలన్నమాట. మనం పైపింగ్ వేసేటప్పుడు గాడిలో ఎలా అయితే స్టిచ్చింగ్ వేస్తామో సేమ్ అదే విధంగా ఈ చైన్కి అటు ఇటు మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్లో అయితే మనకి కుట్టు వచ్చేటట్లు చూసుకోవాలండి. పొరపాటున మనం అటు ఇటు తిరిగిన, ఒకవేళ మన తల అటు ఇటు తిప్పి ఏదైనా స్టిచ్చింగ్ చేసినా సరే అవతల పక్కో యువతల పక్కో పడి సూది అయితే విరిగిపోతుందండి. నా పరిస్థితి కూడా అదే అయ్యింది. కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మనం చాలా సింపుల్గా అయితే డబుల్ పాదంతో ఈ స్టోన్ చైన్ స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి. చాలా నీట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మధ్యలో మీద పడాలంట. ఆ మధ్యలో పడాలి కుట్టు. ఆ స్టోన్కి ఈ స్టోన్కి మధ్యలో అయితే కుట్టు రావాలండి. అలా కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ వచ్చిందా సూది ముక్కుపోవటం కానీ లేదా సూది విరిగిపోవటం కానీ అయితే జరుగుద్ది. నాకైతే సూది ముక్కు కాదండి, సూదే విరిగిపోయింది అసలు. చూడండి, ఈ విధంగా చక్కగా నిదానంగా కూడా ప్రెస్ చేయాలండి. పాదాన్ని నిదానంగా ప్రెస్ చేసినప్పుడు మనకి నీట్గా అనేది వస్తుందన్నమాట. ఆ కుట్టు మధ్యలో పడుతుంది. ఈ విధంగా చూడండి, కంప్లీట్ అయితే అయిపోయింది బ్లౌజు. హ్యాండ్స్కి కూడా వేసేసాను ముందలే. మీకు ఒకసారి చూపిద్దామని నెక్కి వేసి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా స్టోన్ చైన్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూడండి ఎంత బాగుందో. ఈ ప్లెయిన్ వైట్ అంటే ఇది క్రీమ్ కలర్ అనమాట. వాళ్ళు పైపింగ్ ఏమీ వద్దు, మాకు స్టోన్ చైన్ అయితే వాళ్ళే తెచ్చుకున్నారు. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి నేను. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.